లో హనుమాన్ చూస్తే ఎలా అనిపించింది? కేకలు, ఇంకా పిల్లలైతే కేకలు. ఈ అరుపులు ఈ మధ్య ఎన్ని సినిమాలు చూసినా ఇంత అరుపులు ఏ సినిమాలో చూడలేదు. సైంధవ్ ఏది లేదు, సంక్రాంతి హిట్. జై హనుమాన్. మామూలు లేదు బ్రో, దేవుడు అసలు వేరే లెవెల్. జై హనుమాన్. సింప్లీ అవుట్ స్టాండింగ్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. అసలు క్లైమాక్స్ సూపర్. కిర్రాకున్నాయి. లాస్ట్ మూమెంట్ లో మాత్రం అసలు దేవుని చూసినట్టే ఉంది బాయ్. సినిమా మాత్రం హనుమాన్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఓ సూపర్ బ్రో, సూపర్. హనుమాన్ డైరెక్టర్ ఎలా తీసినా ఓ సూపర్. దండం పెట్టాలి బ్రో డైరెక్టర్ మాత్రం. అంత బాగుంది. ఆది పురుష్ కన్నా బాగుందా మేడం? చాలా. రాముడిని శ్రీరాముడిని చూసారా? అంటే ఇప్పుడు మామూలుగా చూసాము, లాస్ట్ కి హనుమంతుడు వాళ్ళది వచ్చింది కదా, నెక్స్ట్ దాంట్లో చూడాలి. ఇంకా సెకండ్ ఉంది అంటున్నారు కదా. ఈ పండుగకు హనుమాన్ హిట్ అవుతుందని సూపర్ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఇదే బ్లాక్ బస్టర్. ఆపోజిట్ 3 సినిమాలు ఉన్నాయి కానీ ఎన్ని ఉన్నా సరేనండి, ఇది దీంది ఇంకా అంతే. అన్ని లెక్కలు ఒకటి, దీని లెక్క ఒకటి. బ్లాక్ బస్టర్ అంట మేడం. సూపర్ హిట్ అంతే. ఇంకా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారండి? 5. థ్యాంక్ యూ. ఎప్పుడు పాప జై శ్రీరామ్. ఆది పురుష్ చెప్పాను కదా, 500 crores కి హోమ్ రోత్ ఎక్కడో చూసి నేర్చుకోవాలి. 500 crores కి 50 crores డిఫరెన్స్ ఏదో తెలుసుకోవాలి. వాళ్ళు ఒక మీమ్ ఉంది, ఎవరో పెట్టాడు ఏమను, నువ్వు ప్రభాస్ అడుగుతారు నువ్వు డైరెక్టర్ అంటే ఆయన డైరెక్టర్ వచ్చి నువ్వు రాముడు అంటారు. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఉంది, రాముడికి ఏదో ఎవడు బ్రో అన్నాడు, సూపర్ ఉంది అసలు. 550 కోట్లు పెట్టి ఆదిపురుష్ ఏం తీసిండు బ్రో? 55 కోట్లు. మామూలుగా మైండ్ బ్లోయింగ్. అవతారం ఏం పనికి రాదు, వేరే లెవెల్. ఫైట్స్ అన్ని సూపర్ బ్రో. మినిమం ఉంది మూవీ. హైలైట్.